అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ప్రధాన గేట్ దగ్గర విద్యార్థినులు నిరసన చేపట్టారు. ఇన్ఛార్జ్ వీసీని అడ్డుకున్నారు. బాత్రూంలోకి కొంతమంది తొంగి చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. బాత్రూం దగ్గర నిచ్చెనను గుర్తించారు విద్యార్థినులు. వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు విద్యార్థినులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్స్ కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు అన్న సమాచారంతో పబ్పై దాడులు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. 20 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. పబ్లో సండేస్ సన్డౌనర్ సఫారీ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్రబాబు. తర్వాత టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించనున్నారు సీఎం. ఇవాళ తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు హాజరు కానున్నారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు దేవాలయాల సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనానికి 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణలో కులగణన 2వ విడత సర్వే కొనసాగుతోంది. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేస్తున్నారు. అందుకు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 28 వరకు కొనసాగనుంది ఈ 2వ విడత సర్వే. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. విద్య, వ్యవసాయ బడ్జెట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు సీఎం. సమావేశానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 5 వరకు కొనసాగనున్నాయి కంటి పరీక్షలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దృష్టిలోపం ఉన్న వారికి కళ్లజోడు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బంద్ కి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిలిచిపోనున్నాయి నిర్మాణ పనులు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్పై దాడికి నిరసనగానే బంద్కి పిలుపునిచ్చారు కాంట్రాక్టర్లందరూ. హైదరాబాద్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇవాల్టితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఎన్నిక ఏకగ్రీవం కోసం మేయర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ సేవా కార్యక్రమాలు చేపట్టబోతోంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేయబోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ భవన్లో వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. బెయిల్, కస్టడీ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. వల్లభనేని వంశీ కేసులో ఇప్పటికే సత్యవర్తి స్టేట్మెంట్ ని రికార్డు చేశారు పోలీసులు. ఇవాళ జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో అరెస్టులపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులే వంశీని జైలు పాలు చేశాయన్నారు. కర్మఫలం ఏ ఒక్కరిని వదలదని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని అరెస్టులు ఉంటాయని కొల్లు రవీంద్ర సంకేతాలిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం, మతం, జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్ అని, రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ అని చెప్పారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్ కౌంటర్ ఇస్తూ రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే రాహుల్ గాంధీ కూడా ముస్లిమే అవుతారన్నారు బండి. ఖమ్మం జిల్లా మధిర కేవీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భట్టికి స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లా దూరస్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. పెద్దగట్టుకు దేవర పెట్టి తీసుకొస్తున్నారు భక్తులు. ఇవాళ గంగల ప్రదక్షిణలు, మొక్కల చెల్లింపులు ఉంటాయి. 5 రోజుల పాటు జరగనుంది లింగమంతుల జాతర. 25 లక్షల మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతరతో విజయవాడ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్లగొండ, కోదాడ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్లగొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్లించారు. 2 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ ముచ్చింతల్లో వైభవంగా 108 దివ్య దేశాల సమతా కుంభ జరుగుతోంది. తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ డోలోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు డోలోత్సవం, సామూహిక ఉపనయనాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు 18 దివ్య దేశాలకు గరుడ సేవలు జరుగుతాయి.
సమతా కుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. భారత్ విశ్వగురువు అవడానికి శ్రీ రామానుజ మార్గం దిక్సూచి అవుతుందని చెప్పారు. విద్యా విధానంలో శ్రీ రామానుజ సిద్ధాంతాలను ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు చిన్నజీయర్ స్వామి. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తిరుమంజనం సేవ నిర్వహించబోతున్నారు అర్చకులు. మధ్యాహ్నం 1 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు మహాకుంభ సంప్రోక్షణ ఉండబోతోంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరగబోయే గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలో కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తోంది. అంతు చిక్కని మంటలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తరచూ గుడిసెలకు మంటలంటుకోవడంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఆ కాలనీ వాసులు. మంటలంటుకుని ఇంటి పైకప్పు, ఇంట్లోని సామాన్లు కాలి బూడిదవుతున్నాయి. 2 నెలల క్రితం ఇదే విధంగా జరగడంతో అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించారు కాలనీ వాసులు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తిలో వ్యవసాయ పొలాల్లో దొంగలు హడలెత్తిస్తున్నారు. రైతుల పొలంలో ఉంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అపహరించారు దొంగలు. ట్రాన్స్ఫార్మర్లకు వచ్చే విద్యుత్ సరఫరా కట్ చేసి కిందకు దించి పగులగొట్టి అందులోని కాపర్ని ఎత్తుకెళ్లారు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఎత్తుకెళ్లడంతో లబోదిబోమంటున్నారు రైతులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ వీడనుంది. ఈ నెల 20న కొత్త సీఎం ప్రమాణం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. 19న మధ్యాహ్నం ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. అదే రోజు బీజేఎల్పీ నేతలు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత ఎల్జీని కలవనున్నారు నేతలు. ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం టీం ఏర్పాటు చేసింది బీజేపీ. 2 ఇన్ఛార్జ్లను నియమించింది హైకమాండ్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనుంది కమిటీ. ఘటనపై ఇప్పటికే ప్రాథమిక నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ. తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 51 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు కొనసాగబోతోంది మహాకుంభమేళా. సుస్థిరత అన్నది భారత వస్త్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో భాగంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఖాదీ, ట్రైబల్ వస్త్రాలు, సహజ రంగుల ఉపయోగం దీనికి ఉదాహరణ అని ప్రధాని తెలిపారు. భారతీయ సంప్రదాయ సుస్థిర టెక్నిక్స్ కు ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడుగా నిలుస్తోందన్నారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమతో ముడిపడిన కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ వివరించారు. మొత్తం హిందూ సమాజాన్ని ఒక్కటి చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ సంకల్పమని మోహన్ భగవత్ అన్నారు. ఈ దేశానికి జవాబుదారీగా ఉండేది హిందూ సమాజమే అన్నారు. ప్రపంచంలోని వైవిధ్యాన్ని స్వీకరించి హిందువులు ముందుకు సాగుతారని భగవత్ అన్నారు. సత్యం ఒకటేనని విషయాన్ని హిందువులు గ్రహించారని తెలిపారు. బెంగాల్లోని తూర్పు వర్ధమాన్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ర్యాలీలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీని చులకనగా చూపుతూ కార్టూన్ వేసిన తమిళ పత్రిక వికటన్ వెబ్సైట్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. కార్టూన్పై అభ్యంతరం చెప్తూ తమిళనాడు బీజేపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కు వినతి పత్రం సమర్పించింది. మొన్నటి నుంచి ఈ వెబ్సైట్ బ్లాక్ అయింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. బీజేపీ ఫ్యాసిస్టు ధోరణికి ఈ చర్య నిదర్శనమని మండిపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్లోకి చేరికలు జోరందుకున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ, జేడీఎస్, ఆప్ నేతలు కాంగ్రెస్లో చేరారు. స్థానిక నేతలతో సంప్రదించి ఆమోదం తెలిపాకే పార్టీలో చేరికలు జరుగుతున్నాయంటూ డీకే శివకుమార్ చెప్పారు. పుష్ప సినిమాలో జాల్ రెడ్డిగా నటించి మెప్పించిన డాలీ ధనుంజయ పెళ్లి చేసుకున్నారు. ధన్యత అనే అమ్మాయిని మైసూర్ వేదికగా అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ముందు రోజు రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. సర్, లక్కీ భాస్కర్ లాంటి విజయాలతో వెంకీ అట్లూరి రేంజ్ పెరిగిపోయింది. తాజాగా ఈయన సూర్య హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే మే నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా పీరియడ్ సెటప్ లోనే సాగుతుందని తెలుస్తోంది. ఒక కొత్త రకం కార్ తయారు చేయడానికి ఆటోమొబైల్ ఇంజనీర్ పడే జర్నీగా ఈ సినిమాను ఎమోషనల్ గా ప్లాన్ చేస్తున్నారు వెంకీ అట్లూరి.
ఐపీఎల్ 18th ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ అలరించబోతోంది. 65 రోజుల పాటు మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమవుతుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య ఆట ఉంటుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఈ సీజన్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి.